గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో రైతులను ఆదుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దాదాపు 87% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో ఇచ్చామని తెలిపారు. ఈసారి 24 గంటల్లోనే పేమెంట్ చేసేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. రోజు మొత్తంలో ఎప్పుడు ధాన్యం అమ్మినా రోజువారీకి పేమెంట్ చేస్తున్నామని చెప్పారు. ఇక వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలుకు అవకాశం ఇస్తున్నామని, ఈ సీజన్లో రైతులు ఇప్పటికే ఈ సౌలభ్యాన్ని వాడుతున్నారన్నారు. నవంబర్లో 11 లక్షలు, డిసెంబర్లో 25 లక్షలు, జనవరిలో 8 లక్షలు, ఫిబ్రవరిలో 3 లక్షలు, ఇక మార్చిలో మరో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎక్కువగా మేము ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు అకాల వర్షాలు, క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో రైతులు కొన్ని సందర్భాల్లో పారదర్శకత లేకపోవడం అనే అంశంతో వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు. ఈ విషయాలన్నింటినీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్కి, ఈ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసానికి అన్ని విధాలుగా సిద్ధమై కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తోటి, అక్కడున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాట్లాడి మన రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే విధంగా, మేలు జరిగే విధంగా, ఊహించని విధంగా ఈసారి మేము ఒక ఖరీఫ్ మాసానికే 51 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్ తీసుకురావడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. ఒక ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 12,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం. ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు, PACS సిబ్బంది, క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది, జిల్లా జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకొని 4,041 రైతు సహాయ కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇందులో 16,714 సిబ్బంది వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్, అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి, సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా, సిబ్బంది అందరికీ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం. గత సంవత్సరం మీరు కూడా చూశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురావాలని సూచించారు. దానికి అనుగుణంగా ఈసారి 6 కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం. 32,067 లారీల్ని మేము ఆల్రెడీ GPS ద్వారా సిద్ధం చేశాం. సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఖరీఫ్ మాసానికి గతంలో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ 51 లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తోంది. ఇదే కాదు, గతంలో మీరు చూశారు, కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 6 నెలల నుంచి 9 నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు. 60 రోజుల్లో ఇస్తాం, 90 రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించినా వాళ్ళు అందించే వరకు 6 నెలల నుంచి 9 నెలలు కూడా పట్టింది. 1,674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పదవి విరమణ చేశారు. ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం. మేము 48 గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాం. గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం 12,818 కోట్లు అయితే 12,100 కోట్ల వరకు 48 గంటల్లోనే మేము పేమెంట్ చేశాం. చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం, అంటే 87% మేము ధాన్యం కొనుగోలు చేసింది 48 గంటల లోపే మేము రైతాంగానికి అందించగలిగాం.